డైరెక్టర్ మూవీ స్టోరీ రాసుకునేటప్పుడు పలానా క్యారెక్టర్ని పలానా యాక్టర్ తోటే తీయాలని మైండ్లో ఇమాజినేషన్ చేసుకుంటూ స్టోరీ లైన్ రాసుకుంటాడు. తీరా సినిమా స్టోరీ కంప్లీట్ అయ్యాక ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్ గురించి పలానా యాక్టర్ని కలిసి చెప్పినప్పుడు ఆ యాక్టర్కి ఒకవేళ టైం కుదరకపోతే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటారు తప్ప ఆ క్యారెక్టర్లో వేరే యాక్టర్ తోటి షూట్ చేయరు కొంతమంది డైరెక్టర్లు. కానీ కొంతమంది డైరెక్టర్స్ ఎలా అంటే వాళ్ళ షెడ్యూల్ ఒకవేళ బిజీ ఉన్నా సరే క్యారెక్టర్లో వేరే యాక్టర్ని పెట్టి యాక్ట్ చేపిస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లు తెలుగు ఇండస్ట్రీలో చాలానే జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఈరోజు పోకిరి సినిమా గురించి మాట్లాడుకుందాం. పోకిరి సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ అజయ్ గుర్తున్నాడు కదా, ఆ అజయ్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు రాజీవ్ కనకాల గారిని అడిగారంట. రాజీవ్ కనకాల గారు కూడా ఓకే అన్నారు. ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది. అప్పుడు మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ గారితో ఇలా అన్నారంట, అజయ్ క్యారెక్టర్ కోసం రాజీవ్ కనకాల గారు ఎందుకో వద్దనిపిస్తుంది నాకు అని అన్నారంట. ఎందుకంటే అంతకు ముందు అతడు సినిమాలో కూడా రాజీవ్ కనకాల గారు మహేష్ బాబు కారణంగానే చనిపోతాడు ట్రైన్ లో. మళ్ళా ఇప్పుడు కూడా పోకిరి సినిమాలో ఈ అజయ్ అనే క్యారెక్టర్ కూడా చనిపోతుంది, అది కూడా నా వల్లనే, నాకెందుకో నచ్చట్లేదు అని చెప్పడంతో పూరి జగన్నాథ్ గారు కూడా ఆలోచించుకొని సర్లే మీ ఇష్టం అని చెప్పి ఆ అజయ్ క్యారెక్టర్ కోసం యాక్టర్ అజయ్ ని ప్రిఫర్ చేశారంట మహేష్ బాబు గారు. అలా ఈ సినిమాలో ఈ అజయ్ అనే క్యారెక్టర్ రాజీవ్ కనకాల గారు మిస్ చేసుకున్నారు.